హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు నేను వెళ్ళేదాన్ని తనిని రిషిని తీసుకురావడానికి వ్యాన్ దగ్గరికి. కానీ ఈరోజు వాళ్ళ డాడీ ఉన్నాడు, అందుకనేసి వాళ్ళ డాడీ వెళ్ళాడు, లేకపోతే నేనే వెళ్తాను. దగ్గరే రావచ్చు ఇంటికి, కానీ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ చాలా బరువు అవుతాయని అయితే నేనైతే ఎదురెళ్ళి తీసుకొని వస్తాను. వచ్చి రాగానే చూడండి, అసలు యూనిఫామ్స్ ఇప్పకుండా ఏమి ఇప్పకుండా బ్యాగ్స్ అన్నీ అడిగిసిరేసి ఇంకా సైకిల్ మీద పడ్డారు ఇద్దరు. అయితే ఇంకా అదే పని వాళ్ళకి. సైకిల్ తెచ్చిన కానుంచి ఇంకా చదువు లేదు, సంధ్య లేదు. ఎప్పుడో నైట్ 7కి కూర్చుంటారు చదవడానికి, అంతవరకు సైకిల్ తొక్కుతూనే ఉంటారు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదా. అవన్నీ నేను చేశారనుకుంటున్నారా? మనకంత సీన్ లేదు. మా బావ అయితే అవి షాప్లో తీసుకొచ్చాడు. మనం చేయడానికి రాదు, ఓన్లీ తినడానికి మాత్రం బాగొచ్చు. అనేసి పిల్లలకి చెరొకటి అయితే ఇస్తున్నా. తని తినడు, పెట్టడు, ఇంకా కావాలని అయితే అడుగుతాడు. తిను తర్వాత తీసుకొని అయితే నేను చెప్తాను. మా బావ కూడా ఇచ్చేసి వంట చేద్దామని వస్తే చూసి చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను ఇది ఉంది అనేసి భరోసాతో ఉన్నా సాయంత్రానికి కర్రీ చేద్దామని. తీరా చూడంగానే అంతా కుళ్ళిపోయి పాడైపోయింది. ఎన్నో రోజులు కూడా కాలేదు ఇది తీసుకొని, కానీ ఎందుకు పాడైపోయిందో ఏమో. నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను, కానీ అంతా పాడైపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు నాకైతే. ఇప్పటికిప్పుడు ఏం కూర ప్రిపేర్ చేయాలా అనుకుంటున్నాను. అందులో మాది పల్లెటూరు కాబట్టి ఏమి కూడా దొరకవు అంత సామాన్యంగా, వేరే ఊరికి వెళ్ళి తీసుకోవాలి. ఈలోపే మా అత్తయ్య చేను దగ్గర నుంచి వస్తూ చాలా కూరగాయలు తెచ్చింది. నేను చెప్పాను కదా, మేము పొలంలో ఇవి కూడా వేసుకున్నాం, చాలా కూరగాయలు ఉన్నాయనేసి. కూరగాయలు అన్నీ తీసుకొచ్చింది. అమ్మయ్య బతికించింది. ఇన్ని కూరగాయలు ఇప్పటికిప్పుడు వేరే ఊరికి వెళ్ళలేము, తెచ్చుకోలేము, ఇవన్నీ తీసుకొచ్చినందుకు అనేసి. ఇంకా నేను సాయంత్రం కోసం అయితే చపాతీ పిండి కలుపుతున్నాను. క్యాబేజీ ఉండింటే బాగుండు చపాతీలోకి, అది ఉందనే నేను ముందు నుంచే ప్రిపేర్ అయ్యాను ఇది చేసుకుందామనేసి. కానీ అది సడన్గా చూస్తే పాడైపోయింది. సరేలే ఏదో ఒకటి చేసేసుకుందాం ఈరోజు ఈ చపాతీలోకి అని అయితే నేను ప్రిపేర్ చేశాను. కానీ చపాతీ చేయలేదు. ఎందుకో చపాతీ పిండి కలిపినంతసేపు చపాతీ చేద్దాం అనుకున్నాను. ఒక్కసారి పిండి కలిపాక ఎందుకో చపాతీలు తినబుద్ధి అవ్వలేదు. అందుకనేసి నేను పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందామని అయితే ఇంకా పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చపాతీ కంటే పూరీ ఎక్కువ తింటారు, జస్ట్ స్నాక్ లెక్క ఉంటుందంట. అందుకనేసి చపాతీ అయితే చాలాసేపు నమలాలి మమ్మీ, మా వల్ల కాదని కూడా అంటారు. ముఖ్యంగా తని అండి, ఇలాంటి ఫుడ్ అయితే తింటాడు కానీ రైస్ మాత్రం అస్సలు తినడు. వాడేంటో వాడి పిచ్చేంటో. చపాతీ, దోశ, ఇడ్లీ ఇవి బాగా తింటాడు, కానీ అన్నం దగ్గరికి వస్తే మాత్రం అస్సలు తినడు. కానీ రిషి మాత్రం అంత ఆపోజిట్. వాడికి ఇలాంటి ఫుడ్ అస్సలు నచ్చదు. ఎందుకు చేసావు మమ్మీ, నాకేం వద్దు, నాకు ఉత్త అన్నం పెట్టేసాయి చాలు, నాకు ఇవ్వద్దు అని అయితే ఏడుస్తాడు. నేను అందుకే టిఫిన్స్ కూడా చాలా తక్కువ చేస్తాను. ఒకవేళ టిఫిన్ చేసినా కూడా రైస్ పొద్దున్నే వండేస్తాను. ఎందుకంటే రిషి పెద్దగా తినడు. ఏదో వాడి మూడ్ బాగుండి తినాలనిపిస్తే తప్పితే టిఫిన్స్ అయితే వాడికి అస్సలు నచ్చవు, తినడు. ఇప్పుడు నేను చపాతీ చేశాను కదా, మధ్యాహ్నం వండిన రైస్ ఉంటే వాడు ఆ రైస్తోనే తిన్నాడు, కానీ ఈ పూరి, నేను చేసిన పూరి అయితే తినలేదు. ఎందుకు తినవు నాన్న అని నేను అడిగితే, నాకు కడుపు నిండినట్టు ఉండదు మమ్మీ, నాకు తినాలనిపించదు అంటాడు. సేమ్ నా లెక్కే. నేను కూడా ఈ టిఫిన్స్ని ఎక్కువ లైక్ చేయను. జస్ట్ అన్నము పచ్చడి ఉన్నా చాలనుకునేదాన్ని. ఎంత టిఫిన్ తిన్నా కడుపుకి మాత్రం సాటిస్ఫాక్షన్ అస్సలు ఇవ్వదు. ఓన్లీ అన్నం మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుద్ది. నాకు కూడా నచ్చవు ఇలాంటి ఫుడ్స్. అంటే నచ్చవంటే అస్సలు తినను అని కాదు, తింటాను. డైలీ తినాలన్నా నా వల్ల కాదు. నేను డైలీ అన్నమే ఎక్కువ తింటాను. సేమ్ నా లెక్కే రిషి కూడా అన్నాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. అన్నం పెట్టండి చాలని. ఇంకా మెయిన్ ఆఫ్ ఆల్ ఉప్మా, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేస్తుంటేనే వాడికి వామిటింగ్ వచ్చేస్తుంది. తని మాత్రం పండగ చేసుకుంటూ తింటాడు. అమ్మ ఈరోజు అన్నం పెట్టలేదు, ఈ టిఫిన్తో తొందరగా అయిపోయిద్ది నాకు ఈ పూట అనేసి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 టేస్ట్లు ఉంటాయి. కొంతమందికి టిఫిన్స్ నచ్చుతాయి, కొంతమందికి రైస్ నచ్చుతాయి, అట్లా చాలా ఉంటాయి. కానీ అందరికీ నచ్చినట్టు చేయలేం కదా, ఏదో ఒక ప్రాసెస్ మీద చేయగలుగుతాం. మా బావ చూడండి, బయటికి వెళ్తే మాత్రం అస్సలు ఉట్టి చేతులతో రాడు. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా బఠానీలు తీసుకురా అని అడుగుతా. అందుకనేసి గుర్తుపెట్టుకొని మరీ తీసుకొస్తాడు. ఈరోజు కూడా బయటకంటే పక్క ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో అమ్ముతుంటే నేను గుర్తొచ్చి, నువ్వు తీసుకురమ్మంటావు కదా, నువ్వు ఎక్కువగా తింటావు కదా అనేసి అయితే తీసుకొచ్చాడు. తెచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, నాకు అస్సలు చెప్పలేదు. సైలెంట్గా అక్కడ పెట్టేశాడు. నేను ఏంటివో అనేసి కవర్ ఓపెన్ చేస్తుంటే ఆ కవర్ ఏమైందంటే 2 ముక్కలుగా చిరిగిపోయింది. దాన్ని నేను అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఫాస్ట్గా వచ్చేసి అన్నీ వేరేసి ఒక గిన్నెలు అయితే పెట్టేశాడు. అవి తీసుకోగలిగినాయి కాబట్టి తీసుకొని అన్ని గిన్నెలు వేసేసుకున్నాం, లేకపోతే అన్నీ పడేయాల్సి వచ్చేది. చెప్పాలి అలా ఏమైనా తెచ్చినప్పుడు, లేకపోతే ఎలా తెలుస్తుంది.
కింద పడేసినందుకు మా బావ నన్ను అరవాల్సింది, కానీ అంత ఆపోజిట్ జరిగింది. అంతా నీ వల్లే, నువ్వు ఇక్కడ పెట్టావు, నాకు చెప్పలేదు, అందుకే కింద పోయినాయి అనేసి రిటర్న్ నేను మా బావనే నేను అరుస్తున్నాను. ఇది ఇంకా చాలా బాగుంది, నువ్వే కింద పడేసావు, నువ్వే ఏరుకున్నావు, కానీ మళ్ళీ నన్ను అరుస్తున్నావా అని అయితే నన్ను మళ్ళీ అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి నేను అంతే, నేనే తప్పు చేస్తాను, నేనే అరుస్తాను, మళ్ళీ నా మీదకి ఆ విషయం రాకూడదనేసి. పాపం మా చెల్లినైతే నేను ఎన్నిసార్లు ఇలాంటి విషయాలలో ఇరికిచ్చాను. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే చాలా స్వీట్ మెమొరీస్గా ఉండిపోతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.